అయినటువంటి మరి మాజీ మంత్రి వర్యులు మళ్ళీ 7 సంవత్సరాలు చేశారు. ఇప్పుడే చెప్తాం గారు 7 సంవత్సరాల్లో కూడా మీ అందరికీ మీ కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఈ సంక్షేమ కార్యక్రమాల రూపంలో 16 కోట్ల రూపాయలు ఉన్నాయి. 4 చెప్తున్నారు ఒక్క సచివాలయానికి 16 కోట్లు అంతేనా? ఏ సచివాలయం పేరు 465 సచివాలయానికి అందరూ కూడా జరిగింది. అదే కొంతమంది ఎవరన్నా ఈ ఇల్లు రాని వాళ్ళు కష్టంగా ఉన్నారంటే కారణం వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కష్టం కానీ, లేకపోతే ఈ సొంత ఇల్లు ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మాత్రం పథకాలు. అమ్మా పథకాలు అందుకుంటున్నారా? మరి అందుకుంటున్నప్పుడు తప్పట్లైనా కొట్టాలి కదా, మీరు పథకాలు అందుకుంటున్నారు కదా. అవంతి శ్రీనివాసరావు గారి నాయకత్వం, అవంతి శ్రీనివాసరావు గారి నాయకత్వం. ఈరోజు మన భీమిలి నియోజకవర్గం 89వ వార్డులో ఉన్నటువంటి ఎల్లపానిపాలెంలో అది సంతోష్ నగర్లో మరి గడప గడప ప్రచారం చేయడం జరిగింది. మన మురళీకృష్ణ గారు, మన గోపి గారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చినటువంటి మా అక్క చెల్లెలందరూ చూశారు. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా జగన్ గారి పట్ల ఒక నమ్మకం, అభిమానంతో మరి ఎప్పుడు అవకాశం వస్తుందో జగన్ గారికి ఓటేయాలని వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కారణం ఈ 5 సంవత్సరాల కాలంలో సంక్షేమం మొత్తం కలిపి 16. సో ఈ 5 సంవత్సరాల కాలంలో 16 కోట్ల రూపాయలు ఈ సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి కార్యక్రమాలకి ఎల్లపనిపాలెంలో ఖర్చు పెట్టడం జరిగింది. మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఖర్చు పెట్టినప్పుడు ఈ పథకాలకు కానీ, అభివృద్ధికి కానీ వాళ్ళ కులం ఏంటి, మతం ఏంటి, ప్రాంతం ఏంటి, పార్టీ చూడకుండా అర్హత ఉన్నటువంటి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా మరి భీమిలి నియోజకవర్గంలో వచ్చేది మేటతోటి గెలిచి ఈ నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారి బహుమతికి ఇస్తామని తెలియజేసుకుంటూ మరి ఇక్కడ హాజరైనటువంటి ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, నాయకులకి, మరి అలాగే మా అక్క చెల్లెలందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మరి చాలామంది ఎలక్షన్లు అనగానే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, వీళ్ళు కానీ వాళ్ళకి ఎలక్షన్లు జనాలు గుర్తొస్తారు. వచ్చేది 4 మాయమాటలు చెప్తారు, 4 రూపాయలు చేతిలో పెట్టి జనాల్ని మభ్యపెట్టి ఓట్లు వేసుకున్నారనేది వాళ్ళ ఆలోచన. కానీ అది కరెక్ట్ కాదు. తప్పనిసరిగా ఈ ఎప్పుడు నిత్యం ప్రజలతో ఉండే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. మరి నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత కనీసం 20 సార్లు వచ్చింది ఎల్లపని. అలాగే గడప గడప కూడా తిరిగాను, ప్రతి ఇంటికి తిరిగాను, ప్రతి అక్క చెల్లెలను కలుసుకున్నాను. వాళ్ళ సమస్యలు ఉన్న చిన్న చిన్న కూడా పెద్ద పరిష్కారం చేయడం జరిగింది. సో ఈ రకంగా రాబోయే రోజుల్లో మీరు సంక్షేమ అభివృద్ధికి స్థానిక నాయకులతో పాటు నా వంతు కృషి తప్పకుండా చేస్తారని. మరి రాబోయే ఎలక్షన్స్లో 2 ఓట్లు ఇస్తారు. ఒక వ్యక్తి, ప్రతి వ్యక్తికి 1 ఓటు బొత్స ఝాన్సీ గారికి, 1 ఓటు నాకు ఎమ్మెల్యేగా, ఎంపీగా 2 కూడా ఫ్యామిలీలు చేసి ఆశీర్వదించాలని మీ అందరూ కూడా చేతులు తీస్తారు. నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.